ఆశయాలను జోహార్ జ్యోతిబా ఫూలే సాధిద్దాం జై ఫూలే జై ఫూలే జై ఫూలే జై ఫూలే సమాజంలోని నిరుపేద వర్గాల వారికి అందరికీ కూడా దళితులు బలహీన వర్గాలు ముఖ్యంగా ఆడబిడ్డలకు విద్య యొక్క ప్రాధాన్యత తెలియజెప్పింది సావిత్రిబాయి పూలే గారు అని చెప్పక తప్పదంటున్నారు. అట్లే సమాజంలో నిరుపేద వర్గాలు బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన అంశంగా ఎంచుకొని జ్యోతిబా పూలే గారు మరి ఉద్యమించటం ఇలా యావత్ దేశంలో ఉద్యమానికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పక తప్పదంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ విద్య ఆనాడు కేసీఆర్ గారు ఏదైతున్నదో నిరుపేద వర్గాలకు విద్యా సౌకర్యాలు మెరుగుపరచాలి కల్పించాలి అనే ఒక భావనతోని గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయటం, అల్పసంఖ్యాక వర్గాలకు చెందినట్టు మైనార్టీ స్కూల్సే కానివ్వండి, బలహీన వర్గాలకు చెందినట్టు బీసీ రెసిడెన్షియల్ స్కూల్సే కానివ్వండి, ఎస్సీ రెసిడెన్షియల్, ఎస్టీ రెసిడెన్షియల్ అన్నీ కూడా చెప్పంటున్నాయి. వీళ్ళు అవన్నీ కూడా ఏదైతుందో మరింత పటిష్టపరచవలసింది పోయి మౌలిక సదుపాయాల కల్పనలో ఏదైతుందో ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి ఒక విధంగా నిర్లక్ష్యం చోటు చేసుకోవడంతో ఇలాంటి సొంత భవనాలు కూడా మరి ఏర్పరచుకోలేకపోయానని చెప్పంటున్నాం. ఇదేమైనా రాబోయే కాలంలో జ్యోతిబా పూలే గారిని అట్లాగే సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని బలహీన వర్గాల సంక్షేమమే ప్రధానం, అప్పుడు ఏదైతుందో ఈ సమాజం అనేది ముందుకు పోగలుగుతుంది అనేటువంటి ఒక భావనతోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు చేపడుతున్నటువంటి ఒక ఉద్యమ లక్ష్యంగా అందరం కూడా కలిసికట్టుగా ముందు పోవడం జరుగుతుందని చెప్పని నేను అభిప్రాయం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ.